హైదరాబాద్ పిలుపు మేరకు హైదరాబాద్ తలస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ లో ఆందోళనలు చేపట్టేందుకు జిల్లాలో నుంచి భారీగా అంగన్వాడీ కార్యకర్తలు బయలుదేరారు. దీంతో రాత్రి నుంచే వాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇటు హైదరాబాద్ లోనూ అదే సీన్. సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకున్న కార్యకర్తలను రైల్వే స్టేషన్ లోనే అదుపులోకి తీసుకుంటున్నారు. జీతాల కోసం చేపట్టిన ఏపీ అంగన్వాడీలు కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్ధృతమవుతోంది. చలో హైదరాబాద్ పిలుపు మేరకు ఇప్పటికే హైదరాబాద్ కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో సుందరయ్య పార్క్, ఇందిరా పార్క్ దగ్గర తెల్లవారుజాము నుంచే భారీగా బలగాలను మోహరించారు. దీక్ష స్థలానికి చేరుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి. నిన్నటి నుంచి కూడా ఆందోళన కొనసాగుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు చేరుకున్నారు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా కొంత ఆందోళన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు మాత్రం వాళ్ళ ప్రయత్నాలను కట్టడి చేశారు. ఒక హైదరాబాద్ లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది. వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ తమ జీతాలను పెంచాలి, ఇతరత్ర కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి, వెంటనే ప్రభుత్వం ఆ రకమైనటువంటి చొరవ తీసుకోవాలన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటికే తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ ఉద్యోగులకు ఏదైతే ఉందో వాళ్ళకి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచింది, ఇతరత్ర సౌకర్యాలు కూడా సమకూర్చింది. ఆ రకమైనటువంటి విధానాన్ని తమ ప్రాంతంలో కూడా అమలు చేయాలన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇవాళ కూడా ఆందోళన తీవ్ర స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడించాలన్నది వాళ్ళ ప్రయత్నం. ఉదయం కాచిగూడలో రైల్వే స్టేషన్ దిగి ఈ ఏపీ అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి వివిధ వ్యక్తులను, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు సుమారు 100 మందిని కూడా పోలీసులు కాచిగూడ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా ఒక 50 మందిని అరెస్ట్ చేశారు. బస్సులో కూడా చాలా మంది బయలుదేరారు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇందిరా పార్క్ దగ్గర పూర్తి స్థాయిలో భద్రతా చర్యలను చేపట్టారు. అసెంబ్లీ దగ్గర కూడా పూర్తి స్థాయిలో, అంటే రోజులాగా ఉండేటువంటి భద్రత కన్నా కొంత మరింత పెంచారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ ఆందోళన చేపడుతూ అసెంబ్లీ వైపు దూసుకురాకుండా కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టారు. మరి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఓకే శర్మ, థ్యాంక్ యూ.